లూలు సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ప్రజా వనరుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. భూ కేటాయింపులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. లూలు సంస్థకు ఇచ్చే స్థలంలో సైన్స్ సిటీ నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కారు చౌకగా లూలు సంస్థకు ఎలా కట్టబెడతారని సీఎం చంద్రబాబు నిలదీశారు ప్రజా వనరుల పరిరక్షణ వేదిక సభ్యులు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ భూములన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే విశాఖ నగరానికి కీలకమైనటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి 13.74 ఎకరాల భూమిని ఒక బడా వ్యాపార సంస్థ అయినటువంటి లూలు సంస్థకు కట్టబెడుతూ ఒక జీవో ఇచ్చింది. ఒకవైపు సముద్రం తీరం కోతకు గురవుతూ ఉంది. తీర ప్రాంతాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలే ఒక నిర్లక్ష్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని అప్పనంగా తమకు కావలసినటువంటి కార్పొరేట్ శక్తి అయినటువంటి లూలుకు కట్టబెట్టడాన్ని మేమెవ్వరము అంగీకరించే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నాడికి ఈ ఆర్కే బీచ్లో 14 ఎకరాల లూలు షాపింగ్ మాల్కి ఇవ్వడమే ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరి అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న చిన్న సిరి వ్యాపారస్తుడు పన్ను కడుతుంటే ఆ బడ్డీ కొట్టుని తరలిస్తూ ఉన్నారు. కానీ అంత పెద్ద షాపింగ్ మాల్కి ఇక్కడ ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, అది ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడానికి లేదు. ఇది ప్రజలకు ఉపయోగపడాలి. సైన్స్ సిటీ అనేది ఇక్కడ నిర్మించాలి. లూలు షాపింగ్ మాల్కి ఇచ్చిన భూములన్నీ రద్దు చేయాలి అనే డిమాండ్తో ఈ వేదిక పనిచేస్తుంది. అందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు కరపత్రం అనేది ఆవిష్కరణ జరిగింది.